హాయ్ డియర్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అంటే అందరికీ తెలిసిందే కదా! పాత వస్తువులన్నిటిని కూడా భోగి మంటలో వేసి కొత్తగా మన జీవితాన్ని ప్రారంభించాలి అని అంటారు మన పెద్దలు. సో, అలాగే ఈరోజు మేము భోగి మంటను ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే మా ఇంట్లో ఒక పాత తలుపు ఉందండి, పాడైపోయిన తలుపు. దాన్నే భోగి మంటలో వేసేసి, అలాగే నిన్న మా మేనల్లుడు యతిన్ అండ్ మా అబ్బాయి రిషి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి తాటాకులు కమ్మలు తీసుకొచ్చారు. వాటిని అండ్ విరిగిపోయిన డోర్‌ని కలిపి ఇలా చేశారనమాట భోగి పండుగ. చాలా వచ్చిందండి. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగానే వచ్చింది అని అనుకోవాలి. ఎందుకంటే భోగి మంట షేప్ వాళ్ళు పెట్టడం కానివ్వండి, అందరూ రావడం కానివ్వండి, చాలా బాగా జరిగిందనమాట. అండ్ అలానే మా శ్రీను అన్నయ్య వాళ్ళ అబ్బాయి వెంకట సాయి అనే అబ్బాయి కూడా ఈరోజు రావడం జరిగింది. వాడే వీడు వెంకట సాయి. చాలా అల్లరి చేస్తాడన్నమాట. చాలా అల్లరి అంటే చాలా అల్లరి. ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అండ్ మనం సంక్రాంతి అనగానే పాత రోజుల్లో ఎలా అంటే పంట చేతికి వచ్చింది, కొత్త పంట అలా అంటారు కదా! సో, మన పండగలు మన ఇది చాలా అద్భుతం కదండీ! సో, మా సెలబ్రేషన్స్ మీతో పంచుకున్నాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.